వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్. పాకిస్తాన్లో ధ్వంసమైన ఉగ్రస్థావరాల దృశ్యాలు వైరల్. ఒక్కసారి వాటి వివరాలు చూద్దాం. మొత్తం ఎన్ని, ఎక్కడెక్కడ ఏ స్థావరాలు ఏర్పరచుకున్నారనే వివరాలు విజువల్తో సహా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ధ్వంసమైన ఉగ్రస్థావరాలలో మరిద్కేలి లష్కరే తోయిబాకు చెందిన తొయిబా ఉగ్ర కేంద్రం ఉంది. బావల్పూరేలోని జైషా మొహమ్మద్ చెందిన సుబాన్ అల్లా కేంద్రం కూడా ఉంది. అలాగే బర్నాలోని లష్కరే తోయిబాకు చెందిన అహ్లే హడిత్ స్థావరం ఉంది. ఇక కోట్లీలో జైషే మొహమ్మద్కు చెందిన అబ్బాస్ కేంద్రం ఉంది. కోట్లీలో హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం కూడా, మస్కర్ రహిల్ షహీద్ కూడా ఉంది. తెహరా కలాన్లో జైషా మొహమ్మద్ ఉగ్రస్థావరం సర్బల్ ఏర్పరచుకున్నారు. ఇక ముజఫరాబాద్లోని లష్కరే శిబిరం సవాల్ నాలా, సియాల్కోట్లలో హెబ్బల్ ముజాహిద్దీన్ మొహమానా జోయా కేంద్రం ఉంది. ఇందులో ముజఫరాబాద్లోని సయ్యద్నా బిలాల్ ఉగ్రస్థావరం కూడా ఏర్పరచుకున్నారు. వీటిపై మన భారత సైన్యం అత్యంత చాకచక్యంతో ఎక్కడ కూడా మిస్ అనే పదం లేకుండా టార్గెట్ ఫినిష్ చేశారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఒక భారత ముస్లిం మహిళ సోఫియా ఖురేషి మసీదులో దాక్కున్న ఉగ్రముఖలను మిస్ కాకుండా మసీదును సైతం ధ్వంసం చేసి గమ్యానికి చేరుకుంది. అంటే ఇది మన భారత నారి శక్తి అని నిరూపించారు. ఇది దేశభక్తి అంటే. విధ్వంసకర శక్తులను మట్టి కరిపించి దేశాన్ని, తద్వారా సమాజం పట్ల తనకున్న బాధ్యతను చాటి చెప్పారు ఆ వీరనారి. ఈ దెబ్బతో మన భారత శక్తి అంటే ఏంటి అనేది పాక్ ఉగ్రవాదులకు అర్థమై ఉంటుందని తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు, మాతో యుద్ధం చేయాలంటే మీకు ఆయుధాలు కావాలేమో, మాకు ఆడవాళ్ళు సరిపోతారు అంటూ ఈ విషయాన్ని తెగ ట్రెండ్ చేస్తున్నారు మోడీ అభిమానులు. మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియోపై కామెంట్ చేయండి.